వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్యుటోరియల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని ఫ్రేజెస్ గురించి పూర్తిగా ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలి, వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. మీన్ వైల్ అంటే ఈలోగా లేదా అదే సమయంలో అని వచ్చినటువంటి సందర్భాల్లో మనం మీన్ వైల్ని ఉపయోగించాలి. మీకు అర్థం కావడం కోసం అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది, చూడండి. ఐ విల్ కుక్ మీన్ వైల్ యూ కెన్ క్లీన్ ద రూమ్. నేను వంట చేస్తాను ఈలోగా లేదా అదే సమయంలో నువ్వు రూమ్ని శుభ్రం చెయ్యి అని చెప్తున్నాడు అనమాట. సో మళ్ళీ చూడండి, ఈలోగా అని వచ్చినటువంటి సందర్భాల్లో లేదా అదే సమయంలో అని వచ్చినటువంటి సందర్భాల్లో మీన్ వైల్ అనేటువంటి వాటిని ఉపయోగించాలి. యాజ్ ఇఫ్ అనే మనం తెలుగు వాడుక భాషలో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం అనమాట. అన్నట్లుగా లేదా అలా ఉన్నట్లుగా. హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. అతనికి అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతాడు. సో ఈ విధంగా చెప్పాలనుకున్నప్పుడు మనం యాజ్ ఇఫ్ని ఉపయోగించాలి. హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. అతనికి అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతాడు అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ ఇఫ్ని ఉపయోగించాలి. మేక్ ష్యూర్ అంటే ఖచ్చితంగా చూసుకో లేదా నిర్ధారించుకో. మేక్ ష్యూర్ యూ లాక్ ద డోర్కి లాక్ వేసావా లేదా నిర్ధారించుకో లేదా ఖచ్చితంగా చూసుకో అని చెప్పాలనుకునే సందర్భంలో మేక్ ష్యూర్ను ఉపయోగించాలి. సో యాజ్ టు అంటే చేయడానికి లేదా చేయడం కోసం. ఐ వోక్ అప్ అర్లీ సో యాజ్ టు క్యాచ్ ద బస్. నేను తొందరగా లేచాను ఎందుకు, బస్ ఎక్కడం కోసం. సో ఈ విధంగా మనం ఈ ఫ్రేజెస్ని అయితే ఉపయోగించాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.